జగిత్యాల జిల్లా కద్దలాపూర్ వరద కాల్వ వంతెనపై రైతులు ధర్నాకు దిగారు. పంటలు ఎండిపోకుండా వెంటనే నీరు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వరద కాల్వ వద్దకు చేరుకొని ఆందోళన విరమించాలంటూ రైతులను కోరారు. అయితే ఎమ్మెల్యే మాట వినకుండా వారు ధర్నా కొనసాగించారు. రైతుల తీరుతో చేసిందేమీ లేక ఆది శ్రీనివాస్ వెనుతిరిగారు. అన్నదాతల ఆందోళనలతో కోరుట్ల వేములవాడ రహదారిపై చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక 10 days వాటర్ ఇస్తే మా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. లాస్ట్ ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు రాజశేఖరరావుపేటకు రైలు ఆంచల్ అధికారులు ఏడు కష్టం జగ్గాసాగర్ కష్టం జగ్గాసాగర్ రైతులతో కూడా మాట్లాడినా కింద ఒక 4 చుక్కలు లేవు, మీ దగ్గర 2 మీటర్లు ఉంది కాబట్టి వదిలిపెట్టాలంటే రైతులు కూడా వెళ్ళిండ్రు. ఎవరో ఒకరితో మాట్లాడినా వీళ్ళందరికీ ఉండదని తెలిస్తేనే వచ్చాను. ఎందుకంటే ఈ రూట్లో పోతున్నప్పుడు రైతులు ఆందోళన పడుతున్నప్పుడు రైతులు కలవాల్సిన బాధ్యత నాది ఉంది. మీరందరూ కలిసి నన్ను గెలిపించి కూడా లేపేస్తారు. రాజశేఖరపేట లేపేసి మీ ఫోటో కావాలంటే నాకు వచ్చింది. ఒక 10 days వాటర్ ఇస్తే మా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. లాస్ట్ ఎండింగ్ వచ్చింది.